అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు కాలంలో ఆడపిల్లల్ని మనం ఈ పక్కింట్లో వదిలిపెట్టినా ఎక్కడైనా ఆడుకుని వస్తున్నా ధైర్యంగా వెళ్ళి వచ్చేసేవారు. ఎక్కడున్నారు అని అంటే ఆ పక్కన పలానా వాళ్ళ ఇంట్లో ఉన్నారులే, ఆడుకుంటున్నారులే, చింతపిక్కలాటలు ఆడుతున్నారు, అష్టాచెమ్మాలు ఆడుతున్నారు, సబ్జా ఇండోర్ ఆడుతున్నారని మనం తెలుసుకునే వాళ్ళం. ఉంటారులే వాళ్ళ ఇంట్లో చక్కగాను ఆడుకుంటున్నారులే అని వదిలిపెట్టి ధైర్యంగా కూడా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో చిన్నపిల్లల్ని వదిలిపెట్టాలంటే అసలు ఎంత భయం వేస్తుందండి అంటే అసలు ఒక్కొక్కటి దారుణాలు జరుగుతున్నవి చూస్తూ ఉంటే ఏంటి ఇలా తయారైపోయారు, మనుషులు మృగాల్లో తయారైపోయారు, అసలు పసిపిల్లల దగ్గర ఏం చూసిని వాళ్ళు ఇలా అగత్యాలకు పాల్పడుతున్నారు అనేది ఒక్కసారి భయం వేస్తూ అనిపిస్తూ ఉంది. ఎక్కడైనా ఒక సంఘటన జరిగిందంటే లైన్గా అవే సంఘటనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏంటో మరి అది అసలు అర్థం కాదు. ఒకడికి శిక్షలు పడ్డాయా అని అనుకునే లోపులోనే ఇంకోటి ఎక్కడో చోట జరుగుతుంది. పైగా చిన్నపిల్లల పైన, వాళ్ళకి అసలు ఏమీ తెలియని వయసు పిల్లల పైన అసలు ఇలాంటి మృగాలు ఉన్నారు అని అంటే చాలా భయం వేస్తుంది. ఈవేళ ఒక సంఘటన వింటే అసలు చాలా దారుణం అనిపించింది. స్కూల్లోనూ ఇప్పుడు అందరం మనం ఇళ్లలో కానీ స్కూల్లో కానీ టీచర్స్ కానీ అందరూ చెప్తూ ఉంటారు, పిల్లలకి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ నేర్పించాలి పిల్లల్ని. ఎవరు పిలిచినా కూడా మగవాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, బయట వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు, ఏది ఇచ్చినా తీసుకోకూడదు అని ఇలాంటి మంచి విషయాలన్నీ మనం ఇళ్లలో చెప్తూ ఉంటున్నాం. ఎందుకంటే బయట ఇలా ఉంది కాబట్టి పిల్లలు తెలియక వెళ్ళిపోతారు కదా పిలవగానే అన్నట్టు పిల్లలకి ఒక్కొక్కరు ఇంట్లో కానీ బయట టీచర్లు కానీ చెప్తూ ఉన్నారు. అలాగే పూణేలో ఒక స్కూల్లోనూ ఈరోజు ఒక టీచర్ క్లాస్ చెప్తూ ఇలా బ్యాడ్ టచ్ గురించి గుడ్ టచ్ గురించి చెప్పడం మొదలుపెట్టింది. టీచర్ చెప్తూ ఉండగా ఆ క్లాసులోనూ ఒక నాలుగో తరగతి చదువుకునే అమ్మాయి నిలబడి అప్పుడు టీచర్ని అడిగిందంట, టీచర్ ఇది బ్యాడ్ టచ్ అంటే ఇదా, గుడ్ టచ్ అంటే ఇదా, మరి ఆ తాత నన్ను ఇలా చేశాడు కదా, నన్ను ఇలా బ్యాడ్గా ఇక్కడ ఇక్కడ పట్టుకున్నాడు కదా, ఇక్కడ ఇలా చేశాడని ఆ టీచర్కి చెప్పిందంట. ఒక్కసారే ఆ టీచర్ ఆశ్చర్యపోయి ఏంటి ఇలా ఏం చెప్తుందనని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని ఏంటి అసలు ఏం జరిగింది, ఎవరు చేశారు నిన్ను ఇలాగనని అన్నీ అడిగేసరికి ఆ అమ్మాయి పలానా వాళ్ళు నన్ను ఇలా చేశారని, ఒక తాత నన్ను ఇలా చేశాడని చెప్పిందంట. వెంటనే ఆ టీచరు స్టాఫ్ అందరికీ, ప్రిన్సిపాల్కి అందరికీ చెప్పగానే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు వచ్చి ఆ ఎవరాని వెళ్ళి అతన్ని పట్టుకునేసరికి ఆ ముసలివాడంట, వాడు 63 సంవత్సరాల ముసలతను ఈ పాపని అలా అగత్యానికి పాల్పడ్డాడంట. అసలు వెంటనే అతన్ని పట్టుకొని మొత్తానికి అరెస్ట్ చేయడం జరిగింది. చూడండి, ఆ పిల్లలకి, పసిపిల్లలకి ఏంటి అనేది తెలియక, అది జరిగింది ఎన్నో రోజులైనా కూడా వాళ్ళకి తెలియక ఒక్కసారి మనం ఇంట్లో కానీ టీచర్లు కానీ ఇలా చెప్పినప్పుడు ఇదా అని తెలుసుకునే పరిస్థితి వచ్చింది. పాపం పసిపిల్లలకి ఏం తెలియదు. కానీ ఈ బుద్ధున్న మృగాలు పసిపిల్లలు ఏం చెప్పరు, ఏం చేయరు, ఇది ఏం తెలియదులే అని ఏదో ఒకటి చెయ్యాలని వీళ్ళని అంత దారుణాలకి ఒడిగడుతూ ఉన్నారనమాట. ఆ టీచర్ చెప్పగానే ఆ పాప అలా చెప్పి నన్ను ఇలా చేశాడు అని అనగానే ఆ ముసలాడిని పట్టుకున్నారు. చూసారా, ఎంత వయసు ఉన్న ముసలివాడు, 63 ఏళ్ళు ఉన్న వయసువాడు ఈ 4వ క్లాస్ చదివే పిల్లని అలా చేశాడు అని అంటే అసలు అది ఎంత ఘోరమండి. అసలు చెప్పుకోవడానికి కూడా భయం వేస్తుంది. అసలు ఎవరి దగ్గర పిల్లల్ని వదిలిపెట్టాలి, ఒక్క క్షణం కూడా వదలకుండా ఉండాలి అని అంటే అసలు తల్లిదండ్రులకి అసలు ఎంత బాధ అనిపిస్తుందండి. ఎవరిని నమ్మాలో తెలీదు. ఇంట్లో తాత వయసు ఉన్న వాళ్ళు కూడా ఇలాగే చేస్తుంటే ఇంట్లో వాళ్ళని నమ్మాలా, బయట వాళ్ళని నమ్మాలా, ఏ క్షణానికి ఏం జరుగుతుందా అని క్షణం ఆడపిల్లల్ని పెంచాలంటేనే ఒక భయంగా అయిపోయింది. ఈవేళ ఆడపిల్లలు అంటే ఇంత ముందు కాలంలో ఆడపిల్ల బాబోయ్ వద్దని అనేవారు. ఇప్పుడు కూడా ఆడపిల్లల వద్దో బాబోయ్ అనే కాలానికి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతున్నామేమో అని అనిపించే పరిస్థితి వచ్చింది. అన్ని రంగాల్లో పిల్లలు చక్కగా, ఆడపిల్లలు మగపిల్లలు సమానంగా ఎదుగుతున్నారు అని అనుకునే టైంలోనూ ఇప్పుడు ఆడపిల్లల మీద ఇలా జరుగుతుంటే ఇప్పుడు ఆడపిల్లలను కనాలంటే కూడా భయం పుట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా మనం ఏమీ చేయలేం. బయట మృగాలు ఉన్నారు అని అనుకున్నప్పుడు మనమంతటా మన జాగ్రత్తలు మనం పాటించాల్సిందే. మన పిల్లలకి మనం ప్రతిదీ చెప్పుకోవాల్సిందే. ముఖ్యంగా తల్లిదండ్రులు. స్కూల్లో టీచర్లు ఎంత చెప్పినా కూడా ఎక్కువ సమయం తల్లిదండ్రుల దగ్గర కూడా ఉంటారు కాబట్టి పిల్లలు చక్కగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎవరితో మనం ఇంట్లో ఉన్నా కూడా బంధువులు, మావయ్యలే కావచ్చు, తాతలే కావచ్చు, బాబాయ్లు, ఎవరో ఒకరు మగవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, వాళ్ళని ఇలా టచ్ చేయడం కానీ అలాంటివి చేసేటప్పుడు కూడా పిల్లలకి ఇలా చేయకూడదని చెప్పాలి. పిల్లల్ని ఎవరు ముట్టుకున్నా ఊరుకోకూడదు. మన ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, బయట ఎవరన్నా ఏదైనా ఇస్తే తీసుకోకూడదు, అసలు మనం ఎవరు ఒంటి మీద చెయ్యేసినా ఊరుకోకూడదు అనే విధంగా వాళ్ళు ఎవరన్నా ముట్టుకున్నారు అని అంటే వాళ్ళు రియాక్ట్ అయ్యేలాగా వాళ్ళకి నేర్పించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు
తల్లిదండ్రులు కూడా. స్కూళ్ళల్లో కూడా చెప్తున్నారు ఇప్పుడు. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలకి నేర్పించాలి. అలా నేర్పిస్తే కొంచెం వాళ్ళకి మనం ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం, తెలియని విషయాలు తెలియజేసిన వాళ్ళం అవుతాం. లేకపోతే బయట ఎలాంటి వెధవలు ఉన్నారనేది మన కళ్ళు కప్పేసి ఏం చేస్తున్నారనేది కూడా తెలియదు. కానీ ప్రతి క్షణం చూసుకోవాలంటే ఏదో ఒక టైంలో ఎక్కడో చోట ఏదో ఒక ఘటన ఇలా జరుగుతూనే ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇలాంటివి కొంచెం నేర్పించండి. మగవాళ్ళతో ముఖ్యంగా మన వాళ్ళే కదా, మన ఇంట్లో వాళ్ళే కదా అని ఎవరూ సరిపెట్టుకోవద్దు. మన ఇంట్లో వాళ్ళైనా సరే మగవాళ్ళను కూడా ముట్టుకోవద్దని అనే విధంగానే చెప్పాలి. అమ్మ నాన్న తప్ప ఇంకెవరి దగ్గర పిల్లలు అంత క్లోజ్గా ఉండకూడదు అసలు ఈ రోజుల్లో అయితే. ఎందుకంటే లోకం అలా తయారైపోయింది, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి పిల్లలకి అన్నీ కూడా నేర్పించండి ఇంట్లో తల్లిదండ్రులు. లేకపోతే పాపం వాళ్ళకి ఏం తెలియని పసి హృదయాలు కదా. ఏదన్నా జరిగిన తర్వాత మనం బాధపడుతున్నాం, కొన్ని విషయాలు అయితే తెలియట్లేదు కూడా మనకి. పిల్లలు ఏదైనా ఎప్పుడైనా జరిగినప్పుడు అది ఎన్నో రోజులకు కానీ బయటకు రావట్లే. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకి మంచి ఏది చెడు ఏది ఎలా ఉండాలి, మగవాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ ఇంట్లో కూడా నేర్పించండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ కలుద్దాం.